Welcome to Apollo MedSkills Medical Program. నమస్తే అండి, నా పేరు సాయి ప్రసాద్. డాక్టర్ గారు అని పిలిపించుకోవడం మీ కల అయితే దాన్ని నిజం చేయడం కోసం మీ ముందుకు వచ్చింది మన అపోలో మెడ్స్కిల్స్. మన కంట్రీలో నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉండటం, డిమాండ్ ఎక్కువ ఉండటం మూలంగా ఎంబీబీఎస్ చేయటం అనేది చాలా కష్టసాధ్యంగా మారింది. ఇది వాస్తవం. దీనికి పరిష్కారంగా మన అపోలో వారు ఉజ్బెకిస్తాన్లోని జార్మెడ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో మన ఇండియన్ ప్రొఫెసర్స్తో ఎంబీబీఎస్ ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుంది. పేరుకే ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్, కానీ అంతా ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన ఫీలింగ్. ఎందుకంటే అందుట్లో పనిచేసే వాళ్ళంతా కూడా మన ఇండియన్ ఫ్యాకల్టీ. అట్లాగే స్టూడెంట్స్ మొత్తం కూడా మన ఇండియన్స్ వరకు సెపరేట్ క్లాసెస్, నో లోకల్ స్టూడెంట్స్ అండ్ నో లోకల్ ఫ్యాకల్టీ. అలాగే సిలబస్ కూడా WHO సిలబస్తో పాటు మన NMC వాళ్ళు ఇచ్చినటువంటి మన మెడికల్ కాలేజీలో ఏదైతే సిలబస్ టీచ్ చేస్తున్నారో అదే సిలబస్ని అక్కడ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. అందుకే పేరుకే ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్, అంతా మన ఇండియన్ ఫ్యాకల్టీ, మన ఇండియన్ స్టూడెంట్స్, మన ఇండియన్ సిలబస్ అండ్ మన ఇండియన్ ఫుడ్. ఇందులో ఈ ప్రోగ్రాం మూలంగా ముఖ్యంగా మనకుండే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇండియన్ ఫ్యాకల్టీ ఉండటం మూలంగా వీళ్ళకి మన యొక్క NMC సిలబస్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా FMGE ఎగ్జామ్ ప్లేస్లో నెక్స్ట్ NEXT నెక్స్ట్ ఎగ్జామ్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. దాని యొక్క సిలబస్ మన యొక్క టీచర్స్కి మాత్రం అవగాహన ఉంటుంది. అదే అదర్ కంట్రీస్లో వాళ్ళు అనుకోండి, వాళ్ళ యొక్క లోకల్ ఫ్యాకల్టీకి మన సిలబస్, మన యొక్క నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, వాటి గురించి వాళ్ళకి పూర్తి అవగాహన ఉండదు అనమాట. దాని మూలంగా వాళ్ళు సివియర్ కోచింగ్ అనేది ఇవ్వలేరు. అందుకని ఇతర దేశాలకి ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళాలంటే చాలా మంది భయపడతారు. కానీ మన అపోలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా మీకు? వెరీ బిగినింగ్, లైక్ ఇంటర్మీడియట్కి అయితే ఫస్ట్ ఇయర్ నుంచి ఎట్లా అయితే కోచింగ్ ఇస్తారో అదే విధంగా ఇక్కడ ఎంబీబీఎస్లో కూడా ఫస్ట్ ఇయర్ నుంచే నెక్స్ట్ ఎగ్జామ్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకు ఇంటర్మీడియట్తో పాటు నీట్ ఇంటెన్సివ్ కోచింగ్ ఎలా ఇస్తారో అలాగే మన అపోలో వాళ్ళు కూడా ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ఎంబీబీఎస్తో పాటు నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. FMGE ఎగ్జామ్లో సక్సెస్ రేటు తక్కువగా ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఆ కంట్రీస్లో ఉండే డిసీజెస్, ఇండియాలో ఉండే డిసీజెస్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ రేపొద్దున మన యొక్క ఈ FMGE లేదా ఈ నెక్స్ట్ ఎగ్జామ్లో మన కంట్రీకి సంబంధించినటువంటి డిసీజెస్ గురించే ఎక్కువ ఇస్తారు. సో ఈ ఎక్స్పీరియన్స్ మన పిల్లలకి రావాలి అంటే